ఒక కుటుంబంలో ఉన్న అత్తాకోడలు తరచుగా గొడవ పడుతూ ఉండేవారు. ఆ గొడవలతో విసిగిపోయిన కోడలు ఒకరోజు వైద్యుడి వద్దకు వెళ్ళి, నా అత్త మళ్ళీ ఎప్పటికీ నోరు తెరవకుండా ఉండాలి, ఏదైనా మంచి మందుంటే ఇవ్వమని ఆ వైద్యుడిని అడిగింది. అప్పుడు వైద్యుడు, సరే, నేను నీకు ఒక ప్రత్యేకమైన ఔషధం ఇస్తాను, దాన్ని ప్రతిరోజు నీ అత్తకు తినిపిస్తే ఆ ఔషధం వల్ల ఆమె 6 నెలల్లో చనిపోతుంది. కానీ నువ్వు ఒక పని చెయ్యాలి, ఆమెకు మంచి మంచి వంటకాలు తయారు చేసి వాటిలో ఈ ఔషధాన్ని కలిపి ఇవ్వాలి. అంతేకాదు, ఈ సమయంలో నువ్వు నీ అత్తతో చాలా మంచిగా ప్రవర్తించాలి, అప్పుడే ఈ మందు పనిచేస్తుందని చెప్పాడు. అప్పటి నుంచి కోడలు ప్రతిరోజు కొత్త కొత్త వంటకాలు చేసి వాటిలో వైద్యుడు ఇచ్చిన ఔషధాలు కలిపి తన అత్తకు తినిపించసాగింది. ఎప్పుడైనా కోడలికి కోపం వస్తే వైద్యుడి మాటలు గుర్తు చేసుకుని తన కోపాన్ని తగ్గించుకునేది. అలా 6 నెలలు గడిచాయి. ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అత్త కోడళ్ల మధ్య ప్రేమ పెరిగింది. నా అత్త చనిపోతే నేను ఎలా జీవిస్తాను, ఆమెలో నాకిప్పుడు నా తల్లి కనిపిస్తుంది అనుకుంటూ భయంతో తిరిగి వైద్యుడి వద్దకు వెళ్ళి, దయచేసి ఏదైనా మార్గం ఆలోచించండి, నా అత్తగారి చనిపోవటం నాకు ఇష్టం లేదు, ఆమె పూర్తిగా మారిపోయింది, నన్ను ఒక కూతురిలా చూసుకుంటుంది, దయచేసి ఆమెను బ్రతికించండి అని వైద్యుడిని వేడుకుంది. వైద్యుడు నవ్వుతూ, తల్లి, బాధపడకు, నేనసలు నీకు విషయాన్ని ఇవ్వలేదు, నిజమైన విషయం నీ మనసులో ఉంది, దాన్ని నేను తొలగించాను, నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే నువ్వు నీ అత్తపై నీ ప్రవర్తనను పూర్తిగా మార్చుకున్నావు అని చెప్పాడు. మనం కూడా మన మనసులో కోపం, ద్వేషం వంటి భావాలు ఉంటే మానవ సంబంధాలు పూర్తిగా చెడిపోతాయి. కానీ ప్రేమ, గౌరవం, మంచి ప్రవర్తనతో ఆ సంబంధాలను సంతోషంగా మార్చుకోవచ్చు. నిజమే కదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.